హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, నేను రేవతి. ఈరోజు కూడా మరికొన్ని కిచెన్ టిప్స్ని షేర్ చేస్తున్నానండి. ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి ఫ్రెండ్స్, పప్పుచారు కానీ సాంబార్ కానీ చేసేటప్పుడు దాని రుచి ఇంకొంచెం బాగా ఉండాలంటే అందులో ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేయండి. మనం ఎక్కువ యాడ్ చేయట్లేదు, చూడండి చిన్న పీస్ యాడ్ చేస్తున్నాం. సో మనం స్వీట్ వేసిన టేస్ట్ ఏమి ఉండదండి. అలాగే ఇంకా అమృతంలాగా పప్పుచారు ఉండాలంటే మాత్రం నెయ్యి వేసి తాలింపు వేసుకోవాలండి. నేను పప్పుచారులోకి అచ్చం నెయ్యితోనే తాలింపు పెడుతున్నాను. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసాను. అందులో ఆవాలు జీలకర్ర యాడ్ చేస్తున్నాను. తర్వాత చిన్నులపై కచ్చా పచ్చాగా 4 రెమ్మలు దంచి అది వేసాను. ఇంకా కొత్తిమీర వేసుకుంటున్నాను. తర్వాత ఇంగువ ఒక 2 పించెస్ యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పోపు వేసేసుకుందాము. ఇంకా పప్పుచారులో మనం నెయ్యి వేసుకునే పని లేదండి, చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇక 2 గరిటెలు పప్పుచారుని ఇందులో వేసేస్తున్నాను. ఎందుకంటే మనం డైరెక్ట్గా వీటిని తీసుకెళ్ళి పప్పుచారులో వేసేస్తే కొంచెం నూనె చిందులు పడుతూ ఉంటాయి కదా. 2 గరిటెలు పప్పుచారు ఇందులో వేసుకొని తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి పప్పుచారులో పోసేసుకుంటే అంత నూనె చిందులు పడవన్నమాట. సో ఈ విధంగా చేస్తున్నాను. ఇలా చేసుకుంటే కనుక పప్పుచారు అయితే చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక తర్వాత చిట్కా వచ్చేసి మనం లంగాకి బొందు లేకపోతే నాడ ఎక్కించుకుంటూ ఉన్నప్పుడు అది పిన్నిస్తో ఎక్కించుకుంటూ ఉంటాం. అలా కొంచెం టైం అయితే తీసుకుంటుంది కదండి. అలా కాకుండా మనం ఇప్పుడు ఒక చిన్న టూల్ అనేది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా క్విక్గా నాడ అనేది ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక టూత్ బ్రష్ తీసుకోండి. నేనైతే దీనికి ఉన్న ఈ ముందు వైపు ఉంటాయి కదండి బ్రెజిల్స్, అవి కట్ చేసేసుకుంటున్నారు. మీరు అవి వద్దు అనుకుంటే అంతవరకు కట్ చేసుకున్నా సరిపోతుంది, ఆ హెడ్ వరకు. ఇప్పుడు ఒక చాక్ తీసుకున్నానండి. మీ దగ్గర కొంచెం సీల లాంటివి ఏమైనా ఉంటే స్క్రూ డ్రైవర్తో కానీ అలా అయినా పెట్టుకోవచ్చు. ఈ బ్రష్కి ఏంటంటే ఒక చివర హోల్ అనేది పెట్టుకోవాలి, కన్నం అనేది పెట్టుకోండి, ఆ నాడ అనేది పట్టే విధంగా. అది కొంచెం పెద్దగా పెట్టుకుంటే కొంచెం లావుగా ఉన్నా కానీ పడుతుందన్నమాట. ఈ విధంగా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత దీన్ని చూడండి ఈ విధంగా చిన్న ముడి వేసుకున్నాను. ముడి వేసుకొని ఇప్పుడు మళ్ళా లంగా తీసుకొని చూడండి ఎక్కించుకుంటున్నాను. మనం పిన్నిస్తే ఎక్కించుకోవాలంటే ఎంత టైం పడుతుందండి? ఇప్పుడు నేను ఒక 30 సెకండ్స్ కూడా పట్టదండి ఇదంతా ఎక్కించడానికి, చాలా క్విక్గా అయిపోతుంది. మనం ఏంటంటే ఇది ఇంకా ఎప్పుడు కావాలంటే పక్కన ఒక బాక్స్లో వేసేసుకొని పెట్టేసుకుంటే తీసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కించేసుకోవచ్చు. మన డ్రెస్సెస్కి అయితేనేమి, శారీ పెట్టికోట్స్, ఇంకా పిల్లలు ఏవైనా ఉంటాయి కదండి వాటికైనా కానీ ఎక్కించుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఇక తర్వాత చిట్కా వచ్చేసి మనం ఇలా బూస్ట్ అలాంటివన్నీ తెచ్చుకున్నప్పుడు అవి విడిగా డబ్బాల్లో పోసుకునే పని లేదండి. అలా కవర్తోనే ఏదైనా డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ బూస్ట్ అనేది ఎన్ని రోజులున్నా గడ్డగట్టకుండా అలానే ఉంటుందండి. ఇది నేను వచ్చేసి బూస్ట్ హార్లిక్స్ కూడా అలానే ఉంచుతానండి. అలాగే ఇంకా కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, కాఫీ పౌడర్, ఆ కాఫీ పౌడర్ కూడా ప్యాకెట్ తీసుకురాగానే నేను వచ్చేసి మామూలుగా ఫిల్టర్ కాఫీ ఎక్కువ వాడుతూ ఉంటాను. ఆ ఫిల్టర్ కాఫీ పౌడర్ వచ్చేసి ఒక కొంచెం పెద్ద డబ్బాలో పెట్టేసేసి మూత పెట్టేసేసుకుంటాను. మూత పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకుంటానండి. అందులో కంపల్సరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఈ ఫిల్టర్ కాఫీ పౌడర్ కూడా అస్సలు ఎన్ని రోజులు ఉన్నా కానీ ఈ విధంగా ప్యాకెట్తో సహా పెట్టేసుకుంటున్నాం కదా మనం, ఎన్ని రోజులు ఉన్నా కానీ వాసన అనేది పోవు, చక్కగా ఉంటుంది. అలా ఈ వీడియో చేస్తున్నప్పుడు మా పాప వచ్చేసి చక్రాలు పెట్టమని అడిగిందండి. సో తీసినప్పుడు ఇది కూడా ఒక టిప్పే కదా అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. ఏంటంటే మనం చక్రాలు అలాంటివన్నీ చేసుకున్నప్పుడు మన ఇంట్లో మనం ఏమి ప్లాస్టిక్ బయట నుంచి తెచ్చుకొని పెట్టుకోమంటలేదు నేను. ఇలాంటి కవర్లు ఉంటాయి కదండి, చక్రాలన్నీ బాగా ఆరిపోయిన తర్వాత కవర్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి అడుగున టిఫిన్లో మనకి నూనె అంటకుండా ఉంటుంది. ఆ కవర్లో పెట్టడం వలన ఎక్కువ స్టోర్ చేసుకున్నా కానీ మనకి ఎన్ని రోజులు ఉన్నా కానీ నూనె వాసన అనేది రాకుండా అలానే ఉంటుంది. అలాగే టిఫిన్ అడుగున నూనె అనేది కూడా పట్టకుండా ఉంటుందన్నమాట. ఇదైతే బయట నుంచి తెచ్చినాయండి, అడుగున ఉన్నాయి కదా చక్రాలు, అవి నేను చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. అలాగే మనం బూందీ తెచ్చుకుంటూ ఉంటాము, కొంచెం తక్కువ మంది ఉన్నారనుకోండి ఎక్కువ రోజులు వస్తాయి. 1 కేజీ తెచ్చుకున్నారనుకోండి చాలా రోజులు వస్తాయి కదా. ఇలా కవర్లో అలాగే పెట్టేసి పెట్టుకున్నారనుకోండి ఎన్ని రోజులున్నా కానీ డబ్బా వాసన అనేది బూందీ అసలు రాదండి, కవర్లో పెట్టుకుంటే కనుక.
ఇక తర్వాత చిట్కా వచ్చేసి మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి స్నాక్స్ ప్యాకెట్స్, లేస్ లేకపోతే ఏవైనా కానీ చాక్లెట్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ కట్ చేసుకోవాలంటే మనకి చాక్ కానీ లేకపోతే సిజర్స్ కానీ ఏమి ఉండవు కదా, కత్తెర కానీ. అలాంటప్పుడు మనకి వేరే ఆప్షన్ ఉండదు కదండి. మన దగ్గర రూపాయి బిళ్ళలు కానీ 2 రూపాయల బిళ్ళలు కానీ ఉంటూ ఉంటాయి కదా, అవి అదొక సైడ్ ఇదొక సైడ్ పెట్టుకొని మనకు ఎంతవరకు కావాలంటే అంతవరకు ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. స్నాక్ ప్యాకెట్స్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే రెండో ప్యాకెట్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. ఇది అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మంచి టిప్ అనమాట. ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.